సార్థకం చేసుకోగలిగిన పెద్ద గ్రంథం ఏదన్నా ఉందంటే అది మహాభారతం. వేద వ్యాస విరచితమై కవిత్రయం చే తిరిగించబడి మా అందరి కూడా ముక్తి మార్గాన్ని చూపించగలిగే సూక్ష్మోపమోక్షంగా తీయనైన కథలతో ఆసక్తికరమైన అంశాలతో మనల్ని చివరికి ముక్తి మార్గాన్ని తీసుకుని వెళ్ళగలిగే గొప్ప గ్రంథం ఏదన్నా ఉందంటే అది మహాభారతం చెప్పడం జరిగింది. ఏ బ్రహ్మణ స్థానం ఏత్య అన్నారండి పెద్దలు. తే అంటే ఎవరైతే అంటే ఇక్కడ మనం ఉన్నవాళ్ళని, ఎవరైతే మనమే, ఎవరైతే మహాభారతాన్ని శ్రద్ధగా చెబుతారో, అంతకంటే ఎక్కువ శ్రద్ధగా వింటారో వీళ్ళందరూ కూడా తే బ్రహ్మణ స్థానం ఏత్య బ్రహ్మస్థానాన్ని పొందుతారని చెప్పినారండి. బ్రహ్మస్థానం ఈ చతుర్ముఖ బ్రహ్మస్థానం కాదు, ఇది అశాశ్వతం. దానికి కూడా ఒక ఇది ఉంది, ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంది బ్రహ్మ లోకానికి కూడా. కానీ మహాభారతాన్ని చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఏ లోకాన్ని చేరుకుంటారో